మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఒక కంటి రెప్పపాటులో భూమి అంతటా ఉన్న లక్షలాది మంది అదృశ్యమైపోయారంటే ఎలా? భారీ గ్రహశకలం అంతరిక్షం నుంచి కిందపడి భూమిని ఢీకొంటే ఎలా ఉంటుంది? ఈ సంఘటనలన్నీ బైబిల్ ప్రకారం భవిష్యత్తులో జరుగుతాయని మీకు తెలుసా? నేడు గ్రీక్, హీబ్రూ భాషలు తెలిసిన వాటి మధ్య 157 పుస్తకాలు రాసిన 3 బైబిల్ పండితులు మన అతిథులుగా ఉన్నారు. వారు డాక్టర్ మార్క్ హిచ్కాక్, డాక్టర్ ర్యాన్ రోడ్స్ మరియు జెఫ్ కిన్లే. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన పోల్స్లో 10 మంది అమెరికన్లలో 4 మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని నమ్ముతున్నారని తెలిసింది. అయితే ఇంకా వారు ఎవాంజలికల్ క్రైస్తవుల్లో 70% మంది క్రీస్తు తమ జీవితకాలంలో తిరిగి రాగలరని నమ్ముతున్నారని కనుగొనడం జరిగినది. ఈ విషయాల గురించి బైబిల్ ఎక్కడ చెబుతోంది? ఈరోజు మీ జాన్ యాంకర్బర్గ్ షో యొక్క ఈ ప్రత్యేక ఎడిషన్లో మీరు కనుగొంటారు. మా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఒకటి ఉంది. ఇది ఆశ్చర్యకరంగా ఉంది. సుమారు 40 మంది అమెరికన్లు యేసుక్రీస్తు తమ జీవితకాలంలో భూమిపైకి రాబోతున్నారని ఎంతగానో విశ్వసిస్తున్నారు. అది ఫ్యూ రీసెర్చ్ సెంటర్. గణాంకాలు నలుపు, తెలుపు, అన్ని రకాల బాప్టిస్టులు, ఎపిస్కోపియన్, ఇలా అన్ని వర్గాలకు చెందిన క్రైస్తవులు. వాస్తవం ఏమిటంటే అవన్నీ అది మీరేనా? కాకపోతే మీరేనా? అది ఎక్కడి నుండి వస్తుంది అని మీరు అంటున్నారు. ఇది బైబిల్ నుండి వచ్చింది. మరియు మేం బైబిల్ వచనాల గురించి మాట్లాడబోతున్నాం. ఇది మన వ్యక్తిగత ఆలోచనలు కాదు, బైబిల్ చెప్పేది. మరియు మేము వచనాలు ఉంచబోతున్నాం, తద్వారా మీరు వాటిని మీరే చూడొచ్చు. నేను ఈరోజు ఒక కొత్త భాగంతో ప్రారంభిస్తున్నాను. అది మీకోసం రాన్. అది 1 తెస్సలోనికీయులు 1:9-10. కాబట్టి పౌల్ తెస్సలోనికయ చర్చిలోని క్రైస్తవులకు లేఖలు రాస్తున్నాడు మరియు ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. మీరు విగ్రహాల నుండి దేవుని వైపు తిరిగిపోయారు. ప్రస్తుతం ఇక్కడ చాలామంది విగ్రహాలను వడ్డిస్తున్నారు. నేను వారి దేశాల్లో ఉన్నాను. సజీవుడైన సత్య దేవుని సేవించడానికి పరలోకం నుండి ఆయన కుమారుని కోసం ఎదురు చూడడం కోసం, ఇంకా ఆయన చనిపోయిన వారి నుండి లేపిన యేసు కోసం ఎదురు చూడడం కోసం మీరు విగ్రహాల నుండి దేవుని వైపు తిరిగి, ఆ తర్వాత అది ఎలా చెబుతోంది ఏమనంటే రాబోయే కోపం నుండి మమ్మల్ని ఎవరు రక్షించారని. అవును, ఆ కోపం నుండి ఎవరు రక్షించారని ఇక్కడ మనం చాలా పదాలు నిర్వచించాలి. అవి ఏంటంటే, రాబోయే కోపము గురించి కొత్త నిబంధన అంతటా చర్చించబడింది. కానీ ఇది తెస్సలోనికలోని ప్రారంభ చర్చిల్లో ఒకటైన చర్చికి సంబంధించిన విషయం. పదాలను నిర్వచించండి. మరియు ఆయన ఈ ప్రజలకు ఏం చెబుతున్నాడు? సరే, మేము వేచి చూడటం లేదని అతను ఏం చెబుతున్నాడో అర్థం చేసుకుందాం. మేము యాంటిక్రీస్తు ఎదుగుదల కోసం వేచి ఉండడం లేదు. అవునా? ఆర్మగెద్దోన్ విచ్ఛిన్నం కోసం మేము వేచి చూడడం లేదు. మేము యేసు కోసం చూస్తున్నాం. ఇదంతా యేసు గురించే. అవును, యేసు కోసం వేచి ఉండడానికి కారణం ఏమిటంటే యేసు మనల్ని ఆనందపరుస్తాడు. అతడే డెలివరీదారుడు. అవునా? ఆయన మనల్ని ఉత్సాహభరితంగా విడిపిస్తాడు. రాబోయే కోపము నుండి అతడు మనల్ని రక్షిస్తాడని చెబుతోంది. ఈ పదం చాలా గొప్పది. అది ఒరిజినల్ గ్రీకు భాషలో స్నాచింగ్ చెయ్యాలనే ఆలోచనను తనలో వేసుకుంటుంది. ఇది చాలా శక్తివంతమైన పదం. ఇది క్రీస్తు మనల్ని సున్నితంగా ఎత్తుకునే పదం కాదు. ఇది భూమిని బలవంతంగా లాక్కోవడం. రాబోయే ఈ కోపం ఇది శాశ్వత కోపాన్ని సూచించదు. నరకం గురించి మాట్లాడడం లేదు. ఇది సమస్త భూమి మీద వస్తున్న ప్రత్యేక శ్రమ కాలం. యేసు పరలోకం నుండి వస్తున్నాడని, ఆయన మనల్ని భూమి నుండి తీసుకువెళ్తాడని ఈ వచనం చెబుతుంది. దాని ఉద్దేశం ఈ విచారణ సమయం నుండి మనల్ని కాపాడటం. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మార్క్, ఎందుకంటే మీరు ఆనందం గురించి ఒక ప్రత్యేక పుస్తకం రాశారు మరియు అదిలా చెబుతుంది, మేము ఇప్పటికే ర్యాప్చర్ను నమ్మగలమా అని. మరియు మేము ఈ పుస్తకాన్ని ప్రజలకు అందించబోతున్నాం. అదొక బ్రహ్మాండమైన పుస్తకం. మీ ముగ్గురి మధ్య 157 పుస్తకాలు రాశారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. పాత నిబంధనలు అంటే ఈ పదం అక్కడ కనీసం 2 వ్యక్తుల గురించి ప్రస్తావించబడింది. మరియు యేసు శిలువ తరువాత చనిపోయిన వారి నుండి లేచినప్పుడు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే నేను మొదటిదాన్ని తీసుకుంటున్నా. హానోక్ గురించి బైబిల్ ఏం చెప్తుంది?
దాని గురించి మీరు వివరంగా చెప్పండి. సరే, హోనోకు వరదలకు పూర్వం జీవించాడు. హోనోకు దేవునితో నడిచిన వ్యక్తి. ఆదికాండం 5:24 చెబుతోంది, హోనోకు దేవునితో నడిచాడు, ఆయన లేడు, ఎందుకంటే దేవుడు ఆయనను తీసుకున్నాడు. హెబ్రీయుల పుస్తకంలో దేవుడు మరణాన్ని చూడకుండా పరలోకానికి తీసుకువెళ్ళడాన్ని చెబుతోంది. కాబట్టి హోనోకు ఆవేశాన్ని అనుభవించాడు. అతను స్వర్గానికి పట్టుబడ్డాడు. కాబట్టి హోనోకు వ్యక్తిగత ఉల్లాసాన్ని అనుభవించాడు. ఆ సందడి జరిగినప్పుడు ఒక సమూహం మొత్తం, ఒక తరం ప్రజలు ఏమి అనుభవించారో తెలిపే చిత్రం ఇది. మరొకరు ఎలీజా. మరియు ఎలీయా పరలోకానికి నిప్పుల రథంలో చిక్కుకున్నాడు మరియు మరణాన్ని రుచి చూడలేదు. కాబట్టి ఎలీషాకు శిక్షణిస్తున్నాడు. మరియు వాస్తవం ఏంటంటే ఎలీషా అతనితో చాలా సన్నిహితంగా ఉంది, అతని నుంచి తప్పించుకోలేకపోయాడు. కానీ అదే సమయంలో అతనికి శిక్షణిస్తున్నాడు. కానీ దేవుడు వారిద్దరిని ఒక అగ్ని రథం ద్వారా వేరు చేశాడు. అకస్మాత్తుగా ఏలియా దాంట్లో ఉన్నాడు మరియు ఎలీషా ఇప్పుడే చూస్తున్నాడు. అవును, తను ఆ సమయంలో చూస్తున్నాడు. అయితే అప్పుడు ఏం జరిగింది? ఎలీషాతో పాటు ఎలియా కవచం అక్కడ పడిపోతుంది. అప్పుడు ఎలియా పరలోకానికి వెళతాడు. ఎలీషా అక్కడే ఉండిపోయి తన పరిచర్యను ప్రారంభించి స్వీకరించుతాడు. కానీ దేవునితో ఉండటానికి అతను నేరుగా స్వర్గానికి చేరుకున్నాడు. అదొక ఉత్సాహభరితమైన విషయం. దీనిని పాత నిబంధనలోని ఆనందం అని పిలవరు, కానీ ఇది ఒకరిని చనిపోకుండా భూమి నుండి స్వర్గానికి తీసుకువెళుతోంది. అవును, సరే, ఇంకొకటి ఇస్తాను. వాస్తవం ఏంటంటే నేను దీని మీద పరిశోధన చేస్తున్నప్పుడు యేసు సిలువ వేయబడిన తరువాత మన కోసం తన రక్తాన్ని చిందించాడు, బలి ఇచ్చాడు మరియు దేవుడు ప్రపంచంలోని అన్ని పాపాలను అతనిపై ఉంచాడు మరియు యేసు మన పాపాలన్నిటికీ చెల్లించాడు. అది ముగిశాక అది పూర్తయింది అని చెప్పి ఆయన తన ఆత్మను విడిచిపెట్టి 3 రోజులు సమాధిలో ఉంచబడ్డాడు. తరువాత ఆయన మృతుల్లో నుండి లేచాడు. తరువాతి రోజులు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మృతుల్లో నుండి లేచాడు. అప్పుడు ఆయన వారిని విడిచిపెట్టిన క్షణం వచ్చింది. మరి ఆయన ఎలా వెళ్ళిపోయారు, అసలు ఏం చెప్పారు అన్న విషయం ఇక్కడ మీరు వివరంగా చెప్పండి. దీనిని యేసు అధిరోహణ అంటారు. అతను ఆలివ్ పర్వతం నుండి స్వర్గానికి ఎక్కాడు. అదే ప్రదేశానికి ఏదో ఒక రోజు తిరిగి వస్తాడు. క్రైస్తవులందరూ తమ బైబిల్స్ లో దీన్ని చదివారు, కానీ మాటల గురించి ఆలోచించండి. అవును, ఆయన పట్టుబడినప్పుడు అది ఆనందానికి పదవని చెబుతుంది. యేసు అధిరోహణను వర్ణించడానికి ప్రకటనలో ఇది ఉపయోగించబడింది. ఆయన స్వర్గానికి చిక్కుకున్నారు అని పేర్కొంది. అక్కడున్న దేవదూతలు ఈ మనుషుల వైపు చూసి, గలిలయ ప్రజలారా, మీరు ఇక్కడ పరలోకానికి చూసి ఎందుకు నిల్చున్నారు అని అడిగారు. యేసు అదృశ్యమై పరలోకానికి చిక్కుకుంటాడు. కాబట్టి ఉత్సాహం అనే భావన లేఖనం అంతటా కనిపిస్తోంది. కానీ మనం చర్చి యొక్క ఉత్సాహానికి చేరుకున్నప్పుడు భిన్నమైన విషయం ఏంటంటే ఇది మొత్తం ప్రజలు సమూహం. ఇది మరణాన్ని రుచి చూడని మొత్తం తరం ప్రజలు. అవును, యేసు పరలోకానికి ఎక్కడాన్ని గమనిస్తున్న శిష్యులకు దేవదూతలు చెప్పిన మాటలు నాకు నచ్చాయి. అప్పుడు దేవదూతలు, మీరేం చూస్తున్నారు? పరలోకంలోనికి వెళ్ళిన అదే యేసు తిరిగి అదే విధంగా తిరిగి వస్తున్నాడు. నేను చెప్తున్నాను, యేసు తిరిగి వస్తున్నాడని. అవును, మీకెంతకంటే మంచి నిర్వచనం అసలు ఏముంటుంది చెప్పండి, దాని గురించి వివరించండి. అవును. కాబట్టి ఇక్కడ మరొక భాగం ఉంది. మరియు జెఫ్, ఇప్పుడు రాబోయే కోపం యొక్క ఈ విషయం గురించి మాట్లాడదాం. ఇది నరకం కాదు అంట, కానీ బైబిల్ దీనిని శ్రమ అని పిలుస్తుంది. ఇది కఠినమైన సమయం కాబోతోంది. రాబోయే ఒక కార్యక్రమంలో మేము దాన్ని చూస్తాం. కానీ క్లుప్తంగా చెప్పాలంటే యేసు మిమ్మల్ని రక్షించబోతున్నాడని తెలుసుకోవడం గొప్ప విషయమని ఆయన ఎందుకు చెప్పారు? మీరు అక్కడ కూడా ఉండరు, కాబట్టి మీరు క్రిస్టియన్ అయితే మీరు ఇందులోకి వెళ్లరు, కాబట్టి వారిని బయటకు తీసుకువెళ్తుందనే ఆలోచన ఇక్కడే మాకు ఎంతగానో వస్తుంది. కానీ ఏం జరుగుతుంది అసలు? క్లుప్తంగా చెప్పాలంటే అసలు ఈ కోపం ఏమిటి చెప్పండి. అవును, క్లుప్తంగా చెప్పాలంటే లేఖన సందర్భంలో దేవుడు తన పరిశుద్ధ కోపాన్ని భూమి మీద జాతులపై శ్రమల కాలం అని పిలువబడే 7 సంవత్సరాల కాలం అని పిలిచే కాలం గురించి మాట్లాడుతోంది. పాత నిబంధనలో నోవహు వరదలో ఈ రకమైన అపోకలిప్టిక్ కోపానికి మరొక వ్యక్తీకరణ అనేది ఉంది. మీరు గుర్తుంచుకుంటే అతని నీతిమంతుడైన నోవహు మాత్రమే ఆ జలప్రళయం నుండి రక్షించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనం కాలపు ముగింపుకి చేరుకున్నాం. దేవుని కోపానికి మరొక వ్యక్తీకరణ ఉంది మరియు ఇది ఒక సమయం కాబోతోందని బైబిల్ చెప్తోంది. యేసు కూడా చెప్పాడు, ఇది భూమిపై ఇప్పటి వరకు జరగని సమయం కాబోతోంది అని. మరియు దేవుడు విడుదల చేసే గొప్ప తీర్పుల పరంపర ఉంటుంది. కాబట్టి రాస్ మాట్లాడుతున్నది ఆ పదం డెలివరీ, నిజంగా రెస్క్యూ అనే పదం. దేవుని మహాకోపం యొక్క భయానక సమయాన్ని మనం అనుభవించకుండా ఉండడానికి యేసు అన్ని కాలాల్లోకెల్లా గొప్ప రక్షక చర్యలో మనల్ని లాక్కోవడానికి తప్పకుండా వస్తాడు. సరే రాన్, నేను మీ వద్దకు తిరిగి వస్తున్నాను. ఎందుకంటే యేసు స్వయంగా ఈ మాటలు మత్తయి 24, 21, 22లో చెప్పారు. ఆయన ఇలా అన్నారు, అప్పుడు ప్రపంచం
ఆరంభం నుండి ఇప్పటి వరకు జరగని గొప్ప శ్రమ ఉంటుంది, లేదు, ఎన్నటికీ ఉండదు అని నేను చెప్తున్నాను. అతను ఇక్కడ ఎటువంటి పదాలతో అసలు గందరగోళం చేయలేదు అనంట. ఇది సూటిగా చెప్పడం జరిగింది. చెడు జరుగుతుందని ఇంకెలా చెప్పగలను? వివరించండి అది. అతను దాన్ని గోరు వేశాడు. వాస్తవం ఏమిటంటే, శ్రమకాలంలో మీరు భయంకరమైన ముద్ర తీర్పులను పొందారు. దాని తరువాత ట్రంపెట్ తీర్పులు ఉన్నాయి, అవి మరింత ఘోరమైనవి. ఆపై మీకు బౌల్ తీర్పులు వచ్చాయి, అవి భయంకరమైనవి. ఇప్పుడు అది సరిపోకపోతే మీకు ఇప్పటికీ ఆర్మగిదన్ ఉంది. అంత్యక్రీస్తు అధికారం చేపట్టి అన్ని చోట్ల ప్రజల్ని హింసిస్తాడనే పాయింట్ పక్కన ఉంది. అది బ్యాడ్ న్యూస్. యేసు మహాశ్రమ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన శ్రమ యొక్క ద్వితీయ సమభాగం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అది కష్టకాలంలోని ఘోరమైన భాగం. కానీ దేవుని కోపం వాస్తవానికి ఆ కష్టం అంతటా కూడా జరుగుతూనే ఉంది. సెకండ్ హాఫ్లో చాలా ఘోరంగా ఉంటుంది. అవును మార్క్, వింటున్న వ్యక్తులకు మనం మాట్లాడుతున్న పదాలు కూడా తెలియకపోవచ్చు అంటాను. పదాలను నిర్వచించండి. ఉత్సాహభరితంగా ప్రారంభిద్దాం. అదేం చేస్తుంది? దాన్ని త్వరగా నిర్వచించాలా? రాప్చర్ అనే గ్రీకు పదం పట్టుకోవడం లేదా స్వాధీనం చేసుకోవడం, లాక్కోవడం అని అర్థం. ఇది భూమిపై సజీవంగా ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతోంది. వారు యేసుతో కలిసి పరలోకంలో ఉండబోతున్నారు. ఆ తరువాత కష్టకాలం రాబోతోందని యేసు చెప్పడము జరిగింది. అయితే 7 ఏళ్లు శ్రమను నిర్వచించండి. ఇది కేవలం శ్రమ మాత్రమే కాదు, జీవితంలో మనకు ఉన్న సమస్యలు లేదా సమస్యలు తమ సృష్టికర్తను తిరస్కరించినందుకు, యేసుక్రీస్తును తిరస్కరించినందుకు ఈ భూమి మీద నరకం బయటపడుతోంది. దేవుని అపరిమితమైన కోపాన్ని భూమి మీద కుమ్మరించే అసమానమైన సమయం ఇది. అవును. అయితే సరే, ఆపై యాంటీక్రైస్ట్ అనే ఈ విషయాన్ని ప్రస్తావించండి. ప్రజలు అంటుంటారు, మీకు యాంటీక్రిస్ట్ మీద నమ్మకం లేదు కదా, అదేంటి? ఆ విషయం ఏమిటి? యాంటీక్రైస్ట్ రాబోయే ప్రపంచ పాలకుడు. ముఖ్యంగా గత 3.5 ఏళ్ల కష్టకాలంలో ప్రపంచాన్ని శాసించి ఆధిపత్యం చెలాయించబోతున్న వ్యక్తి ఆయన మొదట శాంతి వేదికపై రాబోతున్నారు. అతను గొప్ప శాంతి గల వ్యక్తిలా కనిపించబోతున్నాడు. అతను బహుశా టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవుతాడు. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంటాడు. కానీ కష్ట సమయాల్లో గ్లోవ్ లోపల ఉన్న ఇనుప పిడికిలి బయటపడుతోంది. అతను మాట్లాడు, బైబిల్లోని 100కు పైగా భాగాలున్నాయి, అవి రాబోయే యాంటీక్రైస్ట్ యొక్క వృత్తి మరియు వినాశనం గురించి మాట్లాడతాయి. కాబట్టి ఇది కేవలం ఒక పక్క వ్యక్తి మాత్రమే కాదు, అతను లేఖనంలో ఆధిపత్య వ్యక్తి కూడా అవుతాడు. జాన్ యాంటీ అనే పదానికి వ్యతిరేకం లేదా బదులుగా అని అర్థం అని దీనికి జోడించగలను. ఈ 2 యాంటీక్రీస్తు విషయంలో నిజమేనని నేను అనుకుంటున్నాను. అతను యేసుక్రీస్తుకు బదులుగా తనను తాను ఉంచుకుంటాడు మరియు అతను యేసుక్రీస్తును వ్యతిరేకిస్తాడు. అవును. మార్క్, మాట్లాడండి. ఆర్మగెద్దోన్ యుద్ధం అంటే ఏమిటి? ఈ 7 ఏళ్ల కాలానికి ముగింపు పలికే చివరి మహాయుద్ధం ఇది. ఆ కాలాన్ని నిజంగా ముగించే 2 సంఘటనలు ఉన్నాయి. యేసు యొక్క రెండవ రాక మరియు అర్మగెద్దోను యుద్ధము. కానీ అర్మగెద్దోను యుద్ధము భూమి మీద జరుగును. భూలోక జనాంగాలన్నీ అక్కడ ఇశ్రాయేలు దేశములో గుమిగూడాయి. యేసు తన రెండవ రాకలో అర్మగెద్దోను వద్ద గుమిగూడిన అంత్యక్రీస్తును మరియు అతని సైన్యాలను నాశనం చేయడానికి వస్తాడు. అర్మగెద్దోను ఇజ్రాయెల్లో ఒక నిజమైన పందెం కట్టారు. సహస్రాబ్ది రాజ్యం అంటే యేసు తన రెండవ రాకలో వచ్చిన తరువాత దేవుడు మొదట ఈ ప్రపంచం ఆదాము కింద ఉండాలని కోరుకున్నప్పుడు అతను చేయని ప్రతిదీ రెండవ ఆదాము అయిన యేసులో నెరవేరబోతున్నప్పుడు 1000 సంవత్సరాల ఈ భూమిపై ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. భూమిపై శాంతి సౌభాగ్యాలతో కూడిన ఈ అద్భుతమైన రాజ్యాన్ని 1000 సంవత్సరాల పాటు పాలించబోతున్నాడు. అవును జాన్, మనం ప్రభు ప్రార్థనని ప్రార్థించిన ప్రతిసారి నీ రాజ్యం రండి, నీ రాజ్యం పూర్తవుతుంది అని మనం ఆ సహస్రాబ్ది రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. 2 తెస్సలోనికయులు 1:7-10 గురించి మాట్లాడండి. ఎందుకంటే పౌలు ఇక్కడ చర్యలో పాల్గొని ఈ కోపం సమయం గురించి మాట్లాడుతున్నాడు. ఈయన కూడా మాటలు మాట్లాడారు. పౌలు ఏం చెప్తున్నాడో ఇక్కడ ఉంది. ఎవరైనా దానిని చూడొచ్చు. 2 తెస్సలోనికయులు 1:7-10. ప్రభువైన యేసు పరలోకం నుండి తన శక్తివంతమైన దేవదూతలతో బహిర్గతమై దేవుని గురించి తెలియని వారిపై, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను పాటించని వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అయితే మీలో మా సాక్ష్యం విశ్వసించబడినందున ఆ రోజు ఆయన వచ్చినప్పుడు ప్రభువు సన్నిధి నుండి మరియు ఆయన శక్తి యొక్క మహిమ నుండి వీరు నిత్య వినాశనంతో శిక్షించబడతారు. ఆ రోజున తన సాధువులలో మహిమపడతారు. ఇంకా మరియు ఏమిటంటే విశ్వసించే వారందరి మధ్య కూడా ఎంతగానో ప్రశంసించబడతారు అని అంటారు. అయితే ఇక్కడ కొన్ని
ప్రశ్నలు ఉన్నాయి అడుగుతాను, ఎందుకంటే ప్రజలు గందరగోళానికి గురవుతారు. అంటే ఏమిటంటే, క్రీస్తు యొక్క 2 రాకల గురించి మనం మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఒకటాయన గాల్లో వస్తాడు, భూమిపైకి రారు, కానీ ఆయన ఇక్కడికి రండి అని చెప్తారు మరియు అందరూ సంతోషిస్తారు. అప్పుడు మనం మాట్లాడుకోబోయే భాగాలు చాలా ఉన్నాయి. యేసు ఉత్సాహ తర్వాత, కష్టనష్టాల తర్వాత తిరిగి వస్తాడు. ఆయన ఆర్మగెదోన్ యుద్ధం కోసం భూమి మీదకి వస్తాడు. 2 రాకలను ఇక్కడ నిర్వచించండి. ఏమిటవి? వాటి గురించి చెప్పండి. సరే, క్రీస్తు రెండవ రాకడలో 2 దశలు ఉన్నాయి. మొదటిది ఆయన తన సేవకుల కోసం గాల్లోకి వచ్చే ఆనందం. అపోస్తలుల కార్యములు 1 మరియు జకర్యాలో ప్రవచించబడినట్లుగా రెండవ రాకడలో ఆయన భూమి మీదకి వస్తాడు. కానీ ఆయన పరిశుద్ధులతో వస్తాడు. ఆవేశంలో ఆయన విశ్వాసులను రక్షించడానికి వస్తాడు. కానీ రెండవ రాకడలో అవిశ్వాసులపై ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తాడు. కాబట్టి అవి 2 వేర్వేరు రాకడలు, మన ప్రభువు యొక్క 2 వేర్వేరు రూపాలు. గ్రీకు భాషలో పరోషియా అనే పదాన్ని ఆయన రూపాన్ని లేదా ఆయన రాకడను గురించి మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు జాన్, మీరు చదివిన వచనాల్లో రెండవ రాకడ గురించి చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన తెల్లని గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు బైబిల్ చెప్తుంది. ఇది జయించే గుర్రం, అది ఒక తెల్లని గుర్రం. ఆయన వెంట పరలోకపు సైన్యాలు, దేవదూతలు, పరలోకంలో ఉన్న దేవదూతలు ఉన్నారు. దేవుని వాక్యమైన అతని నోటి నుండి కత్తి వస్తుందని బైబిల్ చెప్తోంది. మరియు మన దృక్కోణం నుండి ఇది గొప్ప విజయం, ఇది మహిమాన్వితమైన ప్రదర్శన. కానీ భూమి కోణం నుంచి చూస్తే ఇది మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన సంఘటన. తన శత్రువులందరినీ చంపేస్తాడు. ఆ రక్తం 200 మైళ్ల దూరం వరకు గుర్రాల కొమ్ముల స్థాయికి పెరుగుతుందని బైబిల్ చెప్తోంది. కాబట్టి ఇది ఆయన శత్రువుల భయంకరమైన హత్య అవుతుంది. బైబిల్ కూడా ప్రకటన 19లో ద్రాక్ష పండ్లను ద్రాక్ష తోటలు తొక్కడం వంటిదని చెప్తుంది. కాబట్టి ఇది దేవుని గొప్ప కోపానికి, ఆయన గొప్ప కోపానికి వ్యక్తీకరణ. అదే సమయంలో యేసు తనది ఏమిటో చెప్పుకోవడానికి తప్పకుండా తిరిగి వస్తాడు. అవును, ఇప్పుడు మీలో కొందరు మీరు నిజంగా నమ్ముతున్నారా అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మాకు 3 PhDలు మరియు 1 మాస్టర్స్ ఉన్నారు, మరియు నేను ఈ టేబుల్పై 157 పుస్తకాలు ఉన్నాయని చెబుతున్నాను. అయితే ఆ పదాలకు అర్థమేంటో వివరంగా రాశారు. యేసు దేవుని కుమారుడని మీరు విశ్వసిస్తే గనుక, మరియు ఏం జరుగుతోందనే దాని గురించి బైబిల్ నిజం చెబుతోందని మీరు విశ్వసిస్తే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నారు మనం ఎక్కడున్నాము. మన జనాభాలో 42% పైగా మన క్రైస్తవ ఎవాంజలికల్ ప్రజల్లో 90% మంది మేము చివరి రోజుల్లో జీవిస్తున్నామని నమ్ముతున్నారు. నేను ప్రయాణించే ప్రతి ప్రదేశం, నేను ఐరోపా నుండి తిరిగి వచ్చాను. వాస్తవం ఏమిటంటే అక్కడ ప్రజలు నాతో అన్నారు, మేము చివరి రోజుల్లో నివసిస్తున్నామని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే, అరాచకం ఉంది, మాదక ద్రవ్యాల వ్యసనం ఉంది, మా వీధిలో హత్యలు జరుగుతున్నాయి, మాకు అన్ని రకాల నేరాలు ఉన్నాయి, మాకు అన్ని రకాల సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాన్ని మనం అందరం గుర్తిస్తాం. సరే, మేము దాని గురించి కొంచెం మాట్లాడబోతున్నాం. ఇది ముగింపు దిశగా పయనిస్తోంది. యేసు దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మార్క్, మీరు రాసిన పుస్తకంలో మేము ఇప్పటికీ ర్యాప్చర్ నమ్మగలమా? ఇది మేము అందించబోయే అద్భుతమైన పుస్తకం. మరియు 1 కొరింథీయులలో అపోస్తలుడైన పౌలు కొరింథీలోని వారికి 15:51-52లో రాశాడు. మరియు అతను ఈ విధముగా అన్నాడు, ఏమిటంటే, ఇదిగో నేను మీకు ఒక రహస్యాన్ని చూపిస్తున్నాను, కాబట్టి ఆ రహస్యం ఏమిటో నేను తెలుసుకోవాలి. ఒక క్షణంలో, ఒక కంటి మెరుపులో మారుతాం. లోకంలో ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. ఇక్కడ రహస్యం ఏంటంటే, చనిపోని మొత్తం తరం విశ్వాసులు ఉండబోతున్నారు. ఆ విషయం ఇంతకు ముందు ఎన్నడూ బహిర్గతం కాలేదు. నిజానికి లేఖనంలో ఒక రహస్యం. పాత నిబంధనలో ఈ విషయం ఎవరికి తెలియదు. అది నిజమే, పాత నిబంధనల్లో ఎవరికి దీని గురించి తెలియదు. కానీ అది ఇప్పుడు కొత్త నిబంధనల్లో బహిర్గతమైంది. కాబట్టి ఒక తరం విశ్వాసులు చనిపోయారు. పాత నిబంధనలో దానియేలు 12:1-3 వంటి ప్రదేశాలలో వలె పాత నిబంధన పునరుత్థానాన్ని బోధిస్తోంది. ప్రజలు చనిపోతారు మరియు పునరుత్థానం చేయబడతారు. కానీ చావని ఒక క్షణంలో కంటికి రెప్పలా మెరిసిపోయే ఒక తరం మనుషులు ఉంటారని ఇంతకు ముందెన్నడూ బోధించబడలేదు. అదే రహస్యము. మనమందరం మారిపోతామని చెప్తుంది. దాని అర్థం ఏంటి? మనమందరం పరివర్తన చెందుతాం, మరియు ఇది అంతర్గత మరియు బాహ్య పరివర్తన కాబోతుంది. మనకు సరికొత్త శరీరం లభిస్తుంది, మన ఆత్మ కూడా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఇది పూర్తిగా పరివర్తన చెందుతుంది. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు యేసు పూర్తిగా మారుస్తాడు. జాన్, ఇది నిజమైన విశ్వాసులందరికీ వర్తిస్తుందని నేను పేర్కొనగలను. కొరింథీలో మీకు పరిణితి చెందిన విశ్వాసులు ఉన్నారు, మీకు చాలా అపరిపక్వ విశ్వాసులు ఉన్నారు. కానీ మీరు క్రీస్తును విశ్వసిస్తే మీరు లోపల ఉన్నారు, మీరు ఆనందంలో భాగం. ఇంకో విషయం కూడా, చావును విజయంలో మింగేస్తున్నారని చెప్పడం ద్వారా ఆ వాక్యం ముగుస్తుంది. పురాతన యూదులు జీవించి ఉన్నవారిని మింగే చెడు అలవాటును మరణం కలిగి ఉందని నమ్మారు.
కానీ ఇప్పుడు పాల్ బలలు తిప్పాడు. చావు మింగేయబడుతుంది. దానికి కారణం ఆవేశం. సరే, దాదాపు సమయం అయిపోయింది. విషయం ఏమిటంటే, ఈ భాగాలు యేసు గురించి తెలిసిన వ్యక్తుల కోసం రాయబడ్డాయి. వెళ్ళి తమ శరీరాలను మార్చుకుని పరలోకానికి శాశ్వతంగా వెళ్ళి ప్రభుతో ఉండేవారు క్రీస్తును వ్యక్తిగతంగా తెలిసిన వారే. ఇప్పుడు చర్చికి వెళ్లే ప్రజలు చాలామంది ఉన్నారు, కానీ వారు చర్చికి వెళ్తారని నేను చింతిస్తున్నాను. మరియు వారికి యేసు నిజంగా తెలియదు, మరియు మీరు వారితో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మార్క్, మీరు చెప్పే వ్యక్తులతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మీకు తెలుసు, నేను ఇంతకుముందు ఈ సందేశాన్ని ఎప్పుడూ వినలేదు. యేసు గురించి నేను కొంత విన్నాను, కానీ ఆయన మీ జీవితంలోకి రాగలిగేది ఏమిటి అని అంటున్నా. అతను మిమ్మల్ని మార్చగలడు. మీరు చనిపోయినప్పుడు మీరు స్వర్గానికి వెళ్తున్నారని మీరు ఖచ్చితంగా తెలుసుకోగలరు. అలా ఆశించవద్దు. మీరక్కడికి చేరుకునే ముందు పనులు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన తన కృపతో మీకు ఒక వరం ఇస్తాడు. యేసు మీద విశ్వాసం ఉంచిన ప్రజలకు ఆయన ఇచ్చే ఈ బహుమానం ఏమిటి చెప్పండి? యేసు శిలువపై మరణించినప్పుడు ఆయన ప్రతి వ్యక్తి కోసం, మన పాపాలన్నిటి కోసం క్షమాభిక్ష కొన్నాడు. క్షమాభిక్ష పొందడానికి మీరు చేయాల్సిందల్లా దానిని స్వీకరించడం మాత్రమే. అది దేవుడి దయ వల్ల వచ్చింది, అదొక గిఫ్ట్. కానీ యేసు ఆ క్షమాభిక్షను కొనుక్కున్నాడు. మీరు చేయాల్సిందల్లా దాన్ని తీసుకోవడమే. ప్రార్థన ద్వారా దాన్ని మీరు తీసుకోవచ్చు. మీరు ఒక ప్రార్థనను ప్రార్థించవచ్చు మరియు ఈ విధంగా కొన్ని మాటలు చెప్పొచ్చు. ప్రభువా, నేను పాపిని. ప్రభు, నేను చట్టాన్ని ఉల్లంఘించాను. నాకు రక్షకుడు అవసరమని నాకు తెలుసు. నన్ను నేను కాపాడుకోలేను. నా పాపాల కొరకు శిలువపై మరణించి తిరిగి లేచిన యేసు నా రక్షకుడని నాకు తెలుసు. ఆయన మీద నా నమ్మకాన్ని పెట్టుకుంటున్నాను. ఈరోజు నా రక్షకునిగా ఆయనని స్వీకరిస్తున్నాను. ఆయన్ని మీరు వ్యక్తిగతంగా స్వీకరించి లోపలికి రమ్మని అడగాలి. మీరు అలా చేసినప్పుడు మీ పాపాలను కడిగేస్తాడు. ఆయన మీకు బహుమతిగా నిత్య జీవాన్నిస్తాడు. మీరు ఈరోజు ఆ పని చేసి యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా దేవుని కుటుంబంలోకి రావాలని, మరియు ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతున్నది అదే. అవును ప్రజలారా, మీరు ఆ ప్రార్థనను మార్కుతో ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు మళ్ళీ అలా చేస్తే యెహోవా నామమును స్తుతించువాడు రక్షింపబడును అని బైబిల్ చెప్తుంది. వచ్చేవారం మేము ఈరోజు దాన్ని చేరుకోలేం, కానీ వచ్చేవారం మేము దాన్ని పొందబోతున్నాము. యేసు చెప్పిన దాన్ని ఇప్పుడు మన కోసం సిద్ధం చేస్తున్నాడు. క్రీస్తును విశ్వసించేవారు అనుభవించబోయే భవిష్యత్తుకు ఏమని చెప్తారు అంటే, జరుగుద్ది అని. ఇది ఒక అద్భుతమైన మార్గం. మీరు చదవకపోతే మీరు జాన్ పుస్తకం చదవలేదు. మరియు ఇది అక్కడి ప్రధాన మార్గాలలో ఒకటి, మరియు యేసు స్వయంగా దీనిని బోధిస్తాడు. మరియు మేము దాన్ని మీకు చూపించబోతున్నాం. దీన్నే నేను గుడ్ న్యూస్, బిగ్ టైమ్ గుడ్ న్యూస్ అంటాను. మరియు ఈ వారం మాతో చేరినందుకు ధన్యవాదములు. ఇది విని మీరు ఆనందించారని నేనెంతగానో ఆశిస్తున్నాను. ఎందుకంటే మేము చెబుతున్నదంతా మీకు అర్థం కాకపోతే ఎంతో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మేము వెళ్లే కొద్దీ లేఖనానికి అనుగుణంగా పదాలను నిర్వచించబోతున్నాము. ఈరోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని యేసు చెప్పాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మీ పాపాలను తీర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువపై మరణించాడు, తిరిగి లేచాడు. తద్వారా మీరు పూర్తిగా క్షమించబడతారు. ఆయనతో శాశ్వతత్వాన్ని గడపవచ్చు. ఇది మీరు మీ స్వంత మంచి పనుల ద్వారా సంపాదించగలిగేది కాదు. ఆయన మీద మీ విశ్వాసం ఉంచడం ద్వారా మీరు పొందగలిగే ఉచిత బహుమతిగా ఆయన మీకు అందిస్తున్నాడు. యేసుని మీ రక్షకునిగా ఉండమని అడగడం ద్వారా మీరు ఇప్పుడే దీన్ని చెయ్యాలనుకుంటే ఈ సాధారణ ప్రార్థనలో నాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇలా చెప్పండి: ప్రియమైన దేవుడా, నన్ను ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను పాపిని అని నాకు తెలుసు. నేను ప్రస్తుతం మీ క్షమాపణను అడుగుతున్నాను. యేసు నీ కుమారుడని నేను నమ్ముతున్నాను. ఆయన శిలువపై నా పాపాలన్నిటికీ మరణించాడని నమ్ముతున్నాను. మీరు ఆయనను మృతుల్లో నుండి లేపారని కూడా నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం నేను ఆయనను నా రక్షకునిగా విశ్వసించాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి నా ప్రభువుగా ఆయనను అనుసరించాలనుకుంటున్నాను. దయచేసి మీకోసం జీవించే శక్తిని నాకు ఇవ్వండి. నేను దీనిని యేసు నామంలో అడుగుతున్నాను. ఆమెన్. మీకు తెలుసా, ఒకరోజు నేను అలానే ప్రార్థన చేశాను. మీరు ఈరోజు ఇలా ప్రార్థిస్తే దేవుడు మీకోసం ఏం చేస్తానని వాగ్దానం చేస్తాడో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. బైబిల్ చెప్తోంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని. మీరు ఈ ప్రార్థనను ప్రార్థిస్తే అది మీరే అవుతారు. మీరలా చేస్తే దేవుడు ఏం చేస్తాడో చెప్పాడని మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఇలా చెప్పాడు, రక్షింపబడును అని. ఆ దేవుడు నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు.
ఇప్పుడు మీరు జాన్ యాంకర్బర్గ్ షో నుండి మరిన్ని ప్రోగ్రాంలను మళ్ళీ చూడాలనుకుంటే లేదా స్నేహితులతో భాగస్వామ్యం చేయాలనుకుంటే మీరు మా యాప్ ద్వారా మీ ఫోన్లో ఉచితంగా చేయవచ్చు. మీ పరికరంలోని యాప్ స్టోర్కి వెళ్ళి యాంకర్బర్గ్ కోసం వెతకండి. మీరు దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ సిరీస్తో పాటు 100కు పైగా ఇతర ప్రోగ్రాంలను ఎప్పుడైనా ఎక్కడైనా పూర్తిగా ఉచితంగా చూడవచ్చు. మీ భాషలో ఈ వీడియోలను కనుగొనడానికి మా యాప్ను తెరిచి భాషలపై నొక్కండి. మీకోసం మరొక విలువైన వనరు మా శిష్యత్వ కోర్సు. ఈ ఉచిత 40 పాఠాల శిష్యత్వ కోర్సులో మా ప్రత్యేక అతిథులు సుందర్, శ్యామల కృష్ణన్ యేసును అనుసరించడం అంటే ఏంటో మీకు దశల వారీగా మార్గనిర్దేశం చేస్తారు. మీరు కొత్త విశ్వాసి అయినా లేదా కొంతకాలంగా యేసును అనుసరిస్తున్నా దేవునితో మీ నడకలో ఎదగడానికి ఈ కోర్సు మీకు సహాయం చేస్తుంది. మీరు దీన్ని వ్యక్తిగతంగా మీ చిన్న సమూహంలో ఉపయోగించవచ్చు లేదా స్నేహితుడితో పంచుకోవచ్చు. జేఏ షో యాప్కు వెళ్ళి కోర్సులపై నొక్కండి లేదా దాన్ని తనిఖీ చేయడానికి JABible.orgలో ఆన్లైన్కి వెళ్ళండి. దీంతో పాటు మా అనువర్తనం 1000కి పైగా భాషలలో బైబిల్ని చదవడానికి, వినడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ స్వంత భాషను కనుగొనడానికి మా యాప్ యొక్క ప్రధాన పేజీలో ప్రదర్శించబడే బైబిల్ చిహ్నంపై నొక్కండి. ఇది తెరిచిన తర్వాత ఎగువన ఉన్న 2వ పెట్టెపై నొక్కడం ద్వారా మీరు మీ భాషను కనుగొనవచ్చు. మీరు బైబిల్ని ఎప్పుడూ చదవకపోతే లేదా వినకపోతే మీ భాషను కనుగొని మీకోసం దాన్ని తనిఖీ చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మత్తయి, మార్క్, లూకా, యోహానుల సువార్త వృత్తాంతాలు ప్రారంభించడానికి గొప్ప ప్రదేశం. ఈరోజు మాతో చేరినందుకు మళ్ళీ ధన్యవాదాలు. జాన్ యాంకర్బర్గ్ షో యొక్క మరొక ఎపిసోడ్ కోసం మీరు వచ్చే వారం ఈ సమయంలో ట్యూన్ చేస్తారని ఆశిస్తున్నాను. అప్పటి వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను మిమ్మల్ని వచ్చే వారం కలుస్తాను. నా తండ్రి ఇంట్లో అనేక భవనములు లేదా వేరువేరు వెర్షన్లు, నివాస స్థలాలు ఉన్నాయి. అలా కాకపోతే నీకు చెప్పేవాణ్ణి. నేను వెళ్తాను. ఇప్పుడు ఈ మాటలు వినండి. నేను వెళ్తాను. యేసు అన్నాడు, మీకోసం ఒక స్థలాన్ని సిద్ధం చెయ్యడానికి. మీరు క్రీస్తును విశ్వసించినట్లయితే గనుక నేను మీకోసం ఒక స్థలాన్ని సిద్ధం చెయ్యడానికి వెళ్తాను అని. నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధం చేస్తే, ఇది వినండి, యేసు ఇలా చెప్తున్నాడు, నేను మళ్ళీ వచ్చి నిన్ను నా దగ్గరకు నేను స్వీకరిస్తాను అని, నేనున్న చోట మీరు కూడా తప్పకుండా ఉండవచ్చు అని అనడం జరిగినది. అద్భుతమైన మాటలు. మార్క్, దీన్ని డ్రైవ్ చేయండి. దాని అర్థం ఏంటి? తండ్రి ఇల్లు స్వర్గము. ఏదో అవును. ఒకరోజు యేసు వచ్చి తనను విశ్వసించే వారిని తీసుకువెళ్లే ప్రదేశం ఇది. మరియు ఈ భాగంలో మనకు ఒక స్థానం ఉంది, అది పరలోకము, తండ్రి గృహము. ఇక్కడ మాకు ఒక వాగ్దానము కూడా ఉంది. నేను వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటానన్నాడు. కానీ మరీ ముఖ్యంగా మనకు ఒక వ్యక్తి ఉన్నాడు.